మోహన్ బాబు గారు ఆయన ఒక విలక్షణ నటుడు. ఆయన ఏదున్నా దాచుకోడు, మనలాగే డైరెక్ట్ బెదరాడు, మన లెక్కనే. మనకన్నా కొంచెం ఎక్కువ. చాలా మంచివాడు ఆయన, వ్యక్తి కన్నా ఈజ్ వెరీ గుడ్ పర్సన్. కోపంగా అనిపిస్తారు కానీ చాలా మంచివాడు, చిన్న పిల్లడు. అవును చిన్న పిల్లడు ఆయన. ఆయనకి నచ్చితే చాలా పిల్లడు మనసత్వం ఆయన. ఒకటే నిమిషం కోపం. గ్రేట్ ఆయన. చిరంజీవి గారితో 2 సినిమాలు చేశాను నేను, శంకర్ జిందాబాద్ ఒకటి చేశాను. బట్ చాలా అవునా, ఆయన చూపులోనే చూడగానే ఒక ఒక అట్రాక్షన్, అవును, ఒక పవర్ ఉంటది ఆయన చిరంజీవి గారిలో. 1000% ఉంటది. అది మనకి అక్కడికి వెళ్ళంగానే ఒక వణుకు వస్తుంది. అదేంటో కళ్ళు ఫేస్ చేయడం కదా. నేనైతే 16 టేకులు తీసుకున్నాను అన్న చిరంజీవి గారితో యాక్ట్ చేసి. ఫస్ట్ టైం నా లైఫ్ లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు నాకు. అలాంటిది 16 టేకులు. ఆయన చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నేను అలా చూస్తూ అదే నీ పేరు ఏందబ్బయ్యా అని సాంగ్ లో ఉంటది కదా శంకర్ దాదా MBBS లో. ఇట్లా బొగ్గ గిల్లాలి నేను ఆయనకి, నీ పేరు ఏందబ్బాయి అని. నేను ఇట్లా గిల్లాల్సి వచ్చిన దానికి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది చెయ్యి, వెళ్ళట్లే ఇక్కడ దాకా. ఏమవుతుంది, నేను మంచిగా ఇలాగో అంటే మేకప్ పోద్దాం, మేకప్ ఏం పోదు. ఈసారి పెట్టుకోండి చేసేస్తుంటాను అని చెప్పేసి నేను వణుకుతున్నాను. కోఆపరేటివ్ చేసి భయపడొద్దు అని చెప్పి ఎవరైనా బాగా చేస్తే పిలిచి చేస్తాడు. ఇట్లా ఉనికేస్తుంటే నన్ను పక్క తీసేస్తారు, ఇంకా అయిపోయింది నన్ను పెట్టరు అందులో సాంగ్ లో అనుకుంటుంటే ఆయన చెప్పి చేసేస్తుంది సార్ చేయండి, నువ్వు ముట్టుకో ఏం కాదు అని చెప్పేసి నన్ను చెప్పి చేయించారు. ఎవరైనా బాగా చేస్తే కూడా పిలిచి అప్రిషియేట్ చేస్తాడు ఆయన. మన మీటింగ్స్ లో కూడా నేను మేకప్ తో వస్తే ఒకసారి మీటింగ్ అవుతుంది, కళ్యాణి షూటింగ్ నుంచి వస్తున్నామ్మా అని అడిగారు. అసలు ఎంత పేరు గుర్తుపెట్టుకుని ఎంత బాగా. అసలు కూడా అంతే. అర్జున్ గారు నేను షాక్ సార్, అసలు ఆయన గౌరవం మాట్లాడాను ఎవరైనా ఎంత బాగా. అసలు మోహన్ బాబు గారు అయితే ఇంకా అందరికి ఏదైనా హెల్ప్ చేసేయాలి, ఏదైనా వాళ్ళకి చేయాలి అంటే. అవును, ఆయన అసలు ఒక నిమిషం కోపం తర్వాత మళ్ళీ. నరేష్ గారు చాలా మంచివాడు బాబు, జనరల్ సెక్రటరీ చేశాడు కదా మనకు. చాలా గుడ్ పర్సన్. నేను కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్తాను, ఒకటే ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పాలి మీరు. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ మై బాస్, మై గాడ్. కృష్ణవంశీ గారు లెజెండ్. హరీష్ శంకర్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్. బోయపాటి సీన్ గారు నైస్ పర్సన్, ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయనతో చేశారు 2 సినిమాలు చేశారు.